హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని నిలబడిన భారత్ ప్రపంచంలోనే బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది. అగ్రరాజ్యమైన బ్రిటన్ను దాటి 5వ స్థానంలోకి దూసుకుపోయింది. 2024 మార్చి చివరి నాటికి భారత్ ప్రపంచంలోని బలమైన ఆర్థిక దేశాల్లో 5వ స్థానంలో ఉందని బ్లూంబర్గ్ సంస్థ తాజా కథనంలో వెల్లడించింది. అంతర్జాతీయ మానిటరీ ఫండ్ నుంచి సేకరించిన జీడీపీ లెక్కలు, డాలర్తో ఎక్స్చేంజ్ రేటు ఆధారంగా బ్లూంబర్గ్ లెక్కలు వేసి ఒక నివేదికను రూపొందించింది. ప్రపంచంలో బలమైన ఆర్థిక దేశంగా అమెరికా మొదటి స్థానంలోనూ, చైనా రెండో స్థానంలో ఉంటే జపాన్, జర్మనీ వరుసగా 3-4 స్థానాల్లో నిలిచాయి. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 10 ఏళ్ల క్రితం 11వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు బ్రిటన్ను 6వ స్థానానికి నెట్టేసి 5వ స్థానానికి ఎగబాకింది. 2024 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం $854.7 బిలియన్ ఉంటే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం $816 బిలియన్ ఉంది. ఈ ఏడాది భారత్లో రూపాయితో పోల్చి చూస్తే బ్రిటన్ పౌండ్ విలువ 8% మేరకు క్షీణించింది. మరోవైపు భారత ఆర్థిక వృద్ధి ఈ ఏడాది 7% పైగా నమోదు చేయవచ్చునని అంచనాలున్నాయి. 2023-24లో మన దేశం 8.7% వృద్ధి నమోదు చేసింది. అయితే తలసరి ఆదాయం, మానవ అభివృద్ధి సూచీలో మాత్రం మనం బ్రిటన్ కంటే వెనుకబడి ఉండటం గమనార్హం. విద్య, ఆరోగ్యం, ప్రజల జీవన ప్రమాణాలతో కొలిచే మానవ అభివృద్ధిలో బ్రిటన్ 1980లో ఉన్నప్పటి స్థితికి చేరాలన్నా మనకు మరో 10 ఏళ్లు పడుతుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు పూర్తి చేసుకుని ఆజాదీ అమృతోత్సవాలు జరుపుకుంటున్న వేళ మన దేశం 5వ స్థానానికి చేరుకోవడంతో కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన దేశాన్ని వలస రాజ్యంగా మార్చి పరిపాలించిన బ్రిటన్నే ఆర్థికంగా వెనక్కి నెట్టేయడం ప్రతి భారతీయుడు గర్వించాల్సిందేనని ట్వీట్లు చేశారు. పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర కర్మ సిద్ధాంతం పనిచేసిందని, దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగిపోతుందని ట్వీట్ చేస్తే, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫర్మ్ అన్న సూత్రంతోనే విజయం సాధించామని ప్రధాని నరేంద్ర మోదీకి క్రెడిట్ దక్కుతుందని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.